హలో అండి. ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఇష్టమైన స్వీట్ ఒకటి చూపిస్తాను. అదేనండి నేతి బిస్కెట్‌లు లేదా చందమామ బిస్కెట్‌లు అని కూడా అంటారు. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి. కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది గానీ, ఎంత టైం పడుతుందో అంత టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మైదా పిండితో చేసుకోవచ్చు లేదా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. నేను మాత్రం ఇక్కడ మైదా పిండితో చేశాను. ఇంట్లో ఎక్కువ నెయ్యి ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి. చాలా బావుంటాయి. ఫస్ట్ 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలండి. దానికి సరిపడా చక్కెర పౌడర్ వేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను కాబట్టి 1 ½ కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. మీరు స్వీట్‌నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకోవచ్చండి. నేను మా ఇంట్లో స్వీట్ కొంచెం తక్కువ తింటారు కాబట్టి 1 ½ వేసాను. షుగర్ పౌడర్ వేసేటప్పుడే దాంట్లో 2 యాలకులు వేసుకొని అది పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా తీసుకున్నాక దీనిలో ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. చిటికెడు సరిపోతుందండి. ఇదంతా చక్కెర, మైదా పిండి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మనం ఈ పిండిని ముద్ద చేస్తే ముద్ద వచ్చేలా కలుపుకోవాలండి. నెయ్యిని వేడి చేయకూడదు. ఇలా కొంచెం కరిగినట్టు ఉంటే సరిపోతుంది. ఇలా వేసుకొని అంతా ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి. ఇది కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఒక 10 నిమిషాల దాకా కలుపుకోవాలండి. అప్పుడే బిస్కెట్ స్మూత్‌గా వస్తాయి. నెయ్యి అంతా ఒకేసారి పోసేసుకొని కలుపుకోకూడదు. ఇలా మనం కలిపే కొద్దీ వేడి వస్తూ ఉంటుంది పిండిలో నుంచి. అప్పుడు బిస్కెట్స్ సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా ముద్దొస్తే సరిపోతుంది. ఇది కొంచెం అన్‌హెల్తీనే మైదా పిండి. కానీ అప్పుడప్పుడు తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలో కొంచెం నెయ్యి క్వాంటిటీ ఎక్కువే ఉంటుందండి. నెయ్యి వల్లే ఈ బిస్కెట్స్ టేస్ట్ వస్తుంది. ఇలా మనం కలుపుతూ ఉంటే ముద్దొచ్చేస్తుందండి. ఇలా మొత్తం ముద్ద చేసుకున్నాక ఆ ముద్దని ప్లేట్‌లోకి తీసుకొని మనం బిస్కెట్‌లాగా కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చండి బిస్కెట్స్. నేనిక్కడ చందమామ షేప్‌లో కట్ చేశాను. ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ ప్లేట్‌ని తిప్పుతూ ఉంటే అది పెద్ద సైజు రోటీలాగా వస్తుందండి. ఇలా రోటీలాగా చేసుకొని 1/2 ఇంచ్ మందం చేసుకోవాలి దీన్ని. ఇలా చేసుకున్నాక ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌ని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక అన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇవి మైక్రోవేవ్‌లో చేసుకోవచ్చు లేదా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను 2 రకాలు చూపిస్తాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మైక్రోవేవ్ ప్లేట్‌కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో అన్ని బిస్కెట్స్ పెట్టుకోవాలి. మైక్రోవేవ్‌లో అయితే త్వరగా అయిపోతాయండి. ఎందుకంటే ఆ ప్లేట్‌లో చాలా బిస్కెట్స్ పడతాయి కదా! అందుకని. ఇలా అన్నీ పెట్టుకున్నాక మైక్రోవేవ్‌ని ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక 180 డిగ్రీస్ పెట్టేసి ఒక 25 మినిట్స్ పెట్టేస్తే మనకి బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి. 25 మినిట్స్ తర్వాతకి బిస్కెట్స్ రెడీ అయ్యాయండి. ఇప్పుడు బయటికి తీసి చూద్దాము. ఇది చాలా వేడిగా ఉంటుందండి మైక్రోవేవ్. క్లాత్ కానీ లేదా గ్లౌస్ కానీ వేసుకొని తీసుకోవాలి. అంతేనండి. చూసారా ఎంత సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉన్నాయి బిస్కెట్స్. మైక్రోవేవ్‌లో త్వరగా అయిపోతాయి. కొంచెం కలర్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందండి. అదే మనం స్టవ్ మీద చేస్తే కొంచెం డార్క్ కలర్ వస్తాయి బిస్కెట్స్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని దాని మీద కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒక పెద్ద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో బిస్కెట్స్ అన్నీ పేర్చేసుకొని ఇలా విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. వెయిట్ అస్సలు పెట్టొద్దు కుక్కర్‌కి. ఇది కూడా అంతేనండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 25-30 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. బిస్కెట్స్ రెడీ అవుతాయి. స్టవ్ మీద అయితే కొంచెం టైం పడుతుందండి. కానీ సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.